అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. ఇక్కడ చేసిందెవరు? శిష్యులు. ఏం చేశారు? పంట చేలోబడి వెలుచుండగా పక్కనే ఉన్న వెన్నెలు త్రుంచారంట వాళ్ళు. ఆ పని చేసింది శిష్యులు. ఆ రోజు విశ్రాంతి దినము, ఏ పని చేయకూడదు అనే దాన్ని అతిక్రమించారు అని వారు నేరం మోపుతున్నారు. అక్కడ ఆ పని చేసింది శిష్యులైతే వారు వచ్చి క్వశ్చన్ చేసింది ఎవరిని? యేసయ్యని. ఆయన మన పక్షంగా ఎంతలా నిలబడతారంటే, మనం చేసే ప్రతి పనికి, మనం వేసే ప్రతి అడుగుకి మనల్ని ఎవరు నిందించకపోవచ్చేమో, ప్రతి క్వశ్చన్ ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయనే ఫేస్ చేస్తున్నాడు. ఇక్కడ శిష్యులు చేశారు, కానీ వారిని ఎవ్వరు అడగలేదు. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు, ఆయన అడిగారు. అలాగే నీ జీవితం, నా జీవితంలో కూడా మనం వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాటకి ఆన్సర్ ఆయన చెప్పాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం ఆలోచించి అడిగేద్దాం. ఎందుకంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ఆయన ముఖం మీద ప్రశ్నిస్తున్నారు. ఆయన చెప్తాడు సమాధానం, కానీ చేసే ప్రతి పనికి ముందు ఒక్కసారి ఆలోచించుకుందాం. ఇక్కడ అదే జరిగింది. శిష్యులు వెన్నెలు త్రుంచితే ప్రశ్నలు ఆయన ముఖం మీద అడిగారు.